హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొచ్చిలో బ్యాక్ వాటర్స్‌లో స్పీడ్ బోట్ తీసుకొని ఒక 1 అవర్ అలాగా జాలీగా వెళ్ళొచ్చేద్దాం. చూసేద్దామా మరి? సో, ఇక్కడొచ్చేసి మనకి క్వీన్స్ వాక్ అంటారనమాట బ్యాక్ వాటర్స్. ఇదొచ్చేసి హైకోర్ట్ వాటర్ మెట్రో పాయింట్. ఇక్కడి నుంచి దగ్గర దగ్గర సీ ఉంటది కదా! అరేబియన్ సీ అక్కడి దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. ఇది ప్యాకేజ్ వచ్చేసి 1 అవర్. ఒక 8 మెంబర్స్ దాకా పడతారు. 2000 అనమాట ప్రైవేట్ బోట్. సో, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు. ఈ కనిపించేది వచ్చేసి వాటర్ మెట్రో అనమాట. ఇదొచ్చేసి ఫుల్లీ ఏసీ. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్టివిటీ ఉంటుంది. बॉल घाटी आरामेनदा బాల్ కాటి 300 ವರ್ಷ ಪಾಯಕರುತ್ತದೆ ఇల్లంట 100 years బ్యాక్ హౌస్ ఇది బాల్ కాటి హౌస్. మలయాళం షూటింగ్ చూస్తారా? చూస్తాను. ग्रैंड हयात 5-star होटल दा ग्रैंड हयात लुलुमाल पात्रका लुलुमाल అవరదా ఇది కూడా ఆ కనిపించేది వచ్చేసి గ్రాండ్ హయత్ 5-star హోటల్. లూలు మాల్కి దీనికి సేమ్ ఓనర్. సో ఇది వచ్చేసి బ్యాక్ వాటర్స్ ఇక్కడంతా. నెక్స్ట్ అక్కడ వచ్చేసి ఆ వేలు చూపించిన చోట సముద్రం వచ్చేస్తుంది. అక్కడి నుంచి బ్యాక్ తిప్పేస్తారు.
ఈ బోట్ వచ్చేసి 2000 రూపీస్, ఓన్లీ మన వరకే ప్రైవేట్ బోటు. మనకి అంత మలయాళం ఆర్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసి మనకు కావాల్సిన చోట ఆపుతారు, నచ్చిన చోట పిక్స్ అండ్ వీడియోస్ కూడా తీస్తారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్. ఆ బిగ్ వన్ దట్ వైట్ బాగా ఏం రమ్మను అది అది రిఫైనరీ కదా. ఆహా రిఫైనరీ కదా, కాదు అది నేవీ షిప్ అంట. క్రూయిజ్ పడవ అది అక్కడ స్టేబుల్ ఉంటుందా? షిప్ నెట్, ఫిషింగ్ నెట్ బయటికి తీస్తున్నారు. దాని మీద కొంగల నుంచి ఉంది, కొంగల నుంచి ఉంది చేపల కోసం. దానికి అర్థమైంది చేపలు వస్తాయని. వావ్, వస్తాయి ఆ నెట్ లో పడతాయి, అడుగులు ఉంటాయి, కొట్టుకుంటాయి గిజ్జి 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 అని. వస్తాయి వెయిట్ చేయి. ఆ కొంగలు చూసావా, పిక్కలు ఫిష్ కోసం. సువాసన వెదజల్లుతుంది బాగా. అబ్బా అవి సగం తీసుకుంటున్నాయి పాపం కొంగలు. కొద్దిగా పడ్డాయి. నాది కొంచెం పడ్డాయి, చేపలు ఎక్కువ లేవు. వచ్చేసి నావీ బోట్. సో చూశారు కదా, ఫ్యామిలీతో వస్తే 1 అవర్ అసలు టైమే తెలియలేదు. ఇలాంటి ప్రైవేట్ బోట్స్ మీరు కూడా బుక్ చేసుకోండి, హ్యాపీగా తిరిగేసేసేయండి. ఎందుకంటే కొచ్చిలో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. తర్వాత చైనీస్ నెట్స్ కూడా. సో ఈ వీడియో ఎక్కడి దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్. సో బ్యాక్ వచ్చేసామన్నమాట.